ఒక పాట, ఒకే ఒక్క పాట తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కేంద్ర బిందువుగా నిలిచింది. గుంజి 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 గుద్దబగలదై. కావాలని కాంట్రవర్సీ మీరు క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే మీరు మాట్లాడితేనే కాంట్రవర్సీ అవుతుందా? సో ఫస్ట్ టైం జరిగింది, ఇంకోసారి జరగదని సారీ చెప్పాను. ఎందుకంటే ఐ రియలైజ్ ఇట్స్ మిస్టేక్. అంటే డయాస్ మీద అలా అనుకుని ఉండాల్సింది. నేనే ఆ బూత్ కనిపెట్టినట్టు, లేకపోతే ఇంకా ఎప్పుడూ విననట్టుగా కొంచెం మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చేస్తున్నారు. సో అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అని చెప్పినటువంటి నందమూరి బాలకృష్ణ మీద రానటువంటి కాంట్రవర్సీ ఒక్క చంద్రహాస్ విషయంలోనే ఎందుకు ఇంత కాంట్రవర్సీ నడుస్తోంది అంటే, ఇష్యూ జరిగిన వెంటనే సిన్సియర్గా హార్ట్ఫుల్గా సారీ చెప్తే అయిపోయేది కదా, ఇంత దాకా వచ్చేది కాదు కదా. దరిద్రపు ముండా కొడుకు అన్నారండి. మిమ్మల్ని అని కూడా నేను ఒక్క పర్సన్ టార్గెట్ చేసి సింగులర్గా ఎవరిని అనలేదండి. ప్రభాకర్ గారికి చాలా మంచి పేరు ఉంది, మంచి పేరు వచ్చింది, దాన్ని చంద్రహాస్ చెడగొడుతున్నాడు. నా హోప్ అంతా చచ్చిపోతుంది. ఈ విషయంలో నేను చాలా డౌన్ అయ్యాను. నేను కూడా ఒక పాట, ఒకే ఒక్క పాట తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కేంద్ర బిందువుగా నిలిచింది. అసలు అది పాట ఏంటి, పచ్చి బూతుల ప్రవాహం అయితేను అని విమర్శించేవాళ్ళు, ఆరోపణలు ఇచ్చేవాళ్ళంతా కూడా ఓవైపుకు చేరినటువంటి ఈ సందర్భంలో సోషల్ మీడియా ట్రోలింగ్ నుంచి పోలీస్ స్టేషన్ మెట్ల వరకు వెళ్ళినటువంటి ఆ పాట వెనుక కాంట్రవర్సీ కావాలనే ఉందా, లేకపోతే సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిందా అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ఓ ఆరోపణకి, ఓ వివాదానికి కూడా టూ సైడ్స్ ఉంటాయని నమ్ముతాం. కాబట్టే దీని వెనుక జరుగుతున్నటువంటిది దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లెట్స్ ఇన్వైట్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ చంద్రహాస్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు ఫర్ అన్ అన్ఫిల్టర్డ్ అండ్ రా టాక్. వెల్కమ్ టు డయల్ న్యూస్. హాయ్ బ్రదర్ విజయ్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సూపర్. దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఎస్, ఫస్ట్ టైం చాలా హ్యాపీయెస్ట్ అకేషన్లో కలిసాం చంద్రహాస్. అవును. ఇప్పుడు కాస్త కాంట్రవర్సీలోనే కలిసాం కాబట్టి ఓపెన్గా మాట్లాడుకుంటాం. కావాలని కాంట్రవర్సీ మీరు క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే మీరు మాట్లాడితేనే అది కాంట్రవర్సీ అవుతుందా? అది నిజంగా నాకు కూడా కొంతవరకు మిస్టరీ అండి. మీకు ఎంత మిస్టరీ నేను అంత మిస్టరీ. ఎందుకంటే ఇవి అనుకొని జరిగేవి కాదండి. ఇప్పుడు చేతిలో జేబులు పెట్టుకుంటే అలా అవుతుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నాకు అలా జరిగింది. ఇప్పుడు నేను అంటే తప్పే అండి, నాకు తెలుసు అది తప్పే అని. బట్ ఇంత పెద్ద తప్పులాగా అవుతుందని అయితే నేను అనుకోలేదు. సో నేను ఆ తప్పు అని తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. నేను నిన్న నా ఇన్స్టాగ్రామ్లో నేను అది సారీ అండి, ఇంకోసారి రిపీట్ ఎప్పుడు అవ్వదు, ఇది ఫస్ట్ టైం జరిగింది నాతో ఇలాగ. నేను ఎప్పుడు ఎక్కడ నోరు పారేసుకోలేదు ఎప్పుడు బ్యాడ్ వర్డ్స్. సో ఫస్ట్ టైం జరిగింది, ఇంకోసారి జరగదని సారీ చెప్పాను. ఎందుకంటే ఐ రియలైజ్ ఇట్స్ మిస్టేక్. అంటే డయాస్ మీద అలా అనుకుని ఉండాల్సింది. మనకి సినిమాలో ఉన్న కంటెంట్లో ఉన్నా కానీ అది ఇట్స్ అది స్క్రీన్లో కదా, ఇది లైవ్లో ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన వల్ల మేబీ ఆ ఇంపాక్ట్ ఎక్కువగా పడిందేమో. అండ్ నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఏంటంటే, ఎందుకో జనాలకి టైం టు టైం ఒక పర్సన్ దొరికితే అది ఆ ఛాన్స్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చాలా మంచోళ్ళుగా అయిపోదాం అన్నట్టుగా ఏమన్నా మేబీ నాకు అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ వీడియోలు చూస్తుంటే లైక్ వీడియోని అది ప్లే చేస్తారు, ఇట్లా కూర్చొని చూస్తారు అయ్యేదాకా, సాంగ్ అయ్యేదాకా చూస్తూ అయిన తర్వాత లాస్ట్కి ఇది అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఒకళ్ళు కాదు, రెండు కాదు, అందరూ అదే చెప్తారు. అంటే అది నేనే ఆ బూత్ కనిపెట్టినట్టు, లేకపోతే ఇంకా ఎప్పుడూ విననట్టుగా కొంచెం మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చేస్తున్నారు. సో నాకు అనిపిస్తుంది ఇంకా వాళ్ళందరూ శ్రీరామచంద్రులు, నేను విలన్, అందరూ హీరోలు, నేనేమో జీరో అన్న ఒక ఒపీనియన్ అయితే నాకు లోపల కలిగింది. బట్ ఎంత కాదనుకున్నా ఎండ్ ఆఫ్ ద డే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేనేమో అనడానికి లేదు. సో యా వదిలే, ఇంకా అంతే అండి. బేసికల్లీ ఐ లవ్ యువర్ హానెస్టీ, ఐ లైక్ యువర్ హానెస్టీ చంద్రహాస్. మీకు లాస్ట్ టైం కూడా ఆన్ రికార్డ్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే, మీరు ఆన్ రికార్డ్ మీరు తప్పు అని ఒప్పుకున్నారు, ఇష్యూ జరిగిన వెంటనే సిన్సియర్గా హార్ట్ఫుల్గా సారీ చెప్తే అయిపోయేది కదా, ఇంత దాకా వచ్చేది కాదు కదా. అదే అండి. అంటే ఎప్పుడు అంటున్నారు మీరు? ఎప్పుడైతే ఈ పాట, ఆ ఇష్యూ, ఆ కాంట్రవర్సీ నడిచిన తర్వాత మీరు రిజాయిండర్గా ఇచ్చినటువంటి వీడియోలోనే హార్ట్ఫుల్గా అదే అండి. నేనేమనుకున్నా అంటే ఇంత అసలు ఇలా అవుతుంది అనుకోలేదండి. ఇంత హర్ట్ అవుతారు, ఇంత పెద్ద విషయం అవుతుంది అనుకోలేదు. అండ్ అది అవుతున్న సమయంలో నాకేంటంటే ఒక పర్టికులర్ పర్సన్ నన్ను అంటే కూడా నేను లైట్ తీసుకుంటాను, కానీ మా మదర్ని, నాతో వర్క్ చేసిన వాళ్ళని అంటే అది చాలా డీప్గా హర్ట్ అవుతుంది. మనకి వేరే ఎమోషన్స్ బయటకు వస్తాయి. సో అది ఎప్పుడైతే అంటే అనొచ్చా వర్డ్, అతను ఏమన్నాడు,
వద్దులేండి ఎందుకు మళ్ళీ మీరు అన్నప్పుడు అంటే అది అది చెప్తేనే మీకు Yeah, కన్వే please, అవుతుంది. you please. దరిద్రపు ముండా కొడుకు అన్నాడండి. Okay. అది మా మదర్ని అన్నట్టు కదా. అవార్డు వాడకూడదు, ఎవరైనా కూడా అవార్డు వాడకూడదు. ఆ వర్డ్ నేను చేసిన తప్పు అనడం వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను, సరెండర్ అవుతాను, ఒబే చేస్తాను. కానీ ఆ వర్డ్ వాడి మా మదర్ని అనాల్సిన అవసరం అయితే లేదండి. అలా చేస్తూ అతన్ని సమర్థిస్తూ అంటే అలా చెప్పిన అతను గొప్ప నేను తక్కువ అన్నట్టుగా అది ప్రోట్రే అవుతుంటే నేను ఐ కుడెంట్ యాక్సెప్ట్. అది నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ రాంగ్ హౌ హీ డిడ్. బూతుకు బూతు సమాధానం కాదు కదా అనేటువంటిది మీ స్టేట్మెంట్. అతను కరెక్ట్ నాకు మాట చెప్తే నేను కరెక్ట్ పద్ధతిగా చెప్తే నేను వింటానండి. నేను అసలు డే వన్ అది తప్పని నాకు తెలుసు. నేను అప్పటికి నేను అంత ఎమోషన్లో కూడా నేను పెట్టిన వీడియోలో ఏంటంటే మీరు అదే విషయం కరెక్ట్ చెప్తే నేను సారీ చెప్తానండి అని కూడా చెప్పాను అన్నానండి. సో నన్ను మా ఇంట్లో మహిళల్ని తిట్టారన్న యాంగర్ ఎమోషన్ నన్ను కొంచెం డామినేట్ చేయడం వల్ల నేను అలా రియాక్ట్ అవ్వలేకపోయా. కానీ లేకపోతే నాకు తెలుసు అండి అది తప్పే, నేను ఒప్పుకుంటా 100% తప్పు. కానీ ఆయన అన్నది ఇంకెంత పెద్ద తప్పో కూడా అందరు రియలైజ్ అవ్వాలి కదా. సో ఆటోమేటిక్గా నేను అంటే ప్రతిసారి ఒక పర్సన్ ఉన్నాడు కదా అతని మీద ఎక్కేయచ్చు కదా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు మాట్లాడిన భాష తప్పు, అవును, మీరు మాట్లాడిన బూతులు తప్పు అయినప్పుడు మిమ్మల్ని విమర్శిస్తూ లేదంటే మిమ్మల్ని తిడుతూ ఆ పొజిషన్ లో జర్నలిస్ట్ మాత్రమే కాదు ఇంకెవరైనా ఉండి బూతులు మాట్లాడినా కూడా తప్పే, నో డౌట్ ఎట్ ఆల్. అది కూడా ఇంకొకటి ఏంటంటే అండి, నేను ఎవరిని ఉద్దేశించి మిమ్మల్ని అని కూడా నేను ఒక్క పర్సన్ టార్గెట్ చేసి సింగులర్గా ఎవరిని అనలేదండి. ఆయన డైరెక్ట్గా నువ్వు అని అంటున్నాం, అది ఇంకా పెద్ద తప్పు. నేను మీరు అని అనలేదు, ఆయన అనలేదు, ఎవరిని అనలేదు. నేను అది క్యారెక్టర్ ఇమోషన్, క్యారెక్టర్ వాడి జోలికి వస్తే ఏమవుతుందో చెప్పే అది సినిమాకి సంబంధించింది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి మూవీలో ఒక రోల్, దాన్ని మీరే లీడ్ రోల్ హీరో రోల్ చేశారు కాబట్టి ఆ రోల్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ పాత్ర ఎలా బిహేవ్ చేసిన అనేటువంటి దానికి ఆ సాంగ్ పారామీటర్. అవునండి, అంతే కదా. అవును, ఎగ్జాక్ట్లీ. మీరు అదే పోర్ట్రైట్ చేయాలని చెప్పి అది ఆ పాట పాడారా, లేకపోతే అసలు నాకు తెలిసి ఏ యంగ్ యాక్టర్ మీరు ఎదుర్కొన్నంత ట్రోలింగ్ అవునండి ఎవరు ఎదుర్కోలేదు, ఆ ఫ్రస్ట్రేషన్లో పాడారా? ప్యాషన్తో పాడానండి. అంటే సాంగ్ మొత్తం సేమ్ అండి. ఇంతకుముందు మేము ఆల్రెడీ అది రిలీజ్ చేసాము. జస్ట్ నేను కోర్ వర్డ్స్ టూ వర్డ్స్ మార్చాను, అంతే. 2 words మార్చాను. గుంజి గుంజి ఈజ్ ఆల్సో ద సేమ్. ఓకే. దాని తర్వాత వర్డ్ నేను మార్చాను, మిగతా అంతా సాంగ్ సేమ్. మీకు సాంగ్లో ఎక్కడ బూతులు ఉండవు, ఓన్లీ ఏ 5 seconds క్లిప్ అయితే లూప్లో ప్లే చేస్తున్నారో అదొక్కటే బూత్ అండి, మిగతా అంతా అంతే. సో అది నేను కొంచెం ప్యాషనేట్గా పాడి ఇంకా ఎమోషన్కి ఆడియన్స్ అంటే కొంత సెక్టర్ వాళ్ళు కనెక్ట్ అవుతారు, నచ్చుతుంది అనుకొని చేశాను అది. యాక్చువల్గా ఇంత బ్యాక్ ఫైర్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఇది డెఫినెట్గా నేను వాంటెడ్గా అయితే చేసింది కాదు. అదే అంతే, ఇంకా అంతే. చంద్రహాస్, ఐ నీడ్ వన్ హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఆన్సర్. అయ్యో తప్పకుండా. నేను ఎప్పుడు ఇందాక నేను చెప్పినట్లు ఏ యాక్టర్, అప్కమింగ్ యాక్టర్ ట్రోలర్స్కి స్టఫ్గా దొరకలేదు, మీమర్స్కి స్టఫ్గా దొరకలేదు. ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని టార్గెట్ చేసి హెరాస్ చేశారు, టార్గెట్ చేసి మీమ్స్ ఆడుకున్నారు. ఈజ్ దర్ ఎనీ కాన్స్పిరసీ బిహైండ్ దిస్? ఏమో అండి, మనకు తెలీదు. కానీ నేనైతే ఎప్పుడు ఇది జరిగి దాదాపు ఒక 1.5 year అయింది కదా. నేను ఎప్పుడు క్వైట్గా ఉన్నానండి, నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను అదంతా ఓకే, మనం టాలెంట్తో ప్రూవ్ చేసి కొట్టేంత వరకు ఇవి వస్తూనే ఉంటాయి. నేను ఇంకో పెద్ద వాళ్ళని నా మైండ్లో నాకు పెద్ద వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీకంటే ముందు వచ్చిన వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కెరీర్ స్టార్టింగ్లో కూడా చాలా ఫేస్ చేశారు. కొంతమందిని అయితే డైరెక్ట్గా లైక్ లేడీ బాయ్ అనడం, మన పెద్ద హీరోల్ని అనడం అప్పుడు సోషల్ మీడియా అంత గట్టిగా లేదు. సో అలాంటివన్నీ కామన్. మీరు చెప్పకపోవచ్చు కానీ ఆన్ రికార్డ్ నేను చెప్తాను. అవును, గంగోత్రి మూవీ టైంలో, అయ్యో పేర్లు నేను అదే అంటున్నాను, మీరు చెప్పకపోవచ్చు, బీయింగ్ యాజ్ జర్నలిస్ట్ గా నేను చెప్పాలి కాబట్టి, మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అదే గంగోత్రి టైంలో నేను హ్యూజ్ ఫ్యాన్ అండ్ ఇన్స్పిరేషన్. అల్లు అర్జున్ ని ఏ స్థాయిలో అయితే, అప్పుడు ఇంకా సోషల్ మీడియా ఈ స్థాయిలో లేదు. అవునండి. ఎలాగైతే ట్రోల్ చేశారో దానికి మించినటువంటి అప్లాజ్ పుష్ప 2లో తను చీర కట్టిన దానికి వచ్చింది. పర్ఫెక్ట్. అవునా? అవునండి. మెగా ఫ్యామిలీకే తప్పలేదు అవును ట్రోలింగ్. కానీ మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు? అదే అండి, స్టార్టింగ్లో మనం ఇంకా ప్రూవ్ అయ్యేంత వరకు మనం ఇంకా కష్టపడి ప్రూవ్ చేసుకునేంత వరకు ఇవన్నీ కామన్ అని నేను ఫిక్స్ అయ్యానండి. అందుకనే నేను ఎప్పుడు క్వైట్గా ఉన్నాను. ఈసారి నేను కొంచెం క్వైట్గా ఉండకుండా ఒక వీడియో పెట్టాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, మా ఇంట్లో వాళ్ళని అంటే నేను ఊరుకోలేకపోయాను. ఇప్పుడు దాకా ఎప్పుడు మా ఇంట్లో మదర్ని కానీ నాతో వర్క్ చేసిన వాళ్ళని అనలేదు ఎప్పుడు. ఇప్పుడు నన్నే అన్నారు. నన్ను అంటే నేను చేసేదే వాళ్ళ కోసం పని, ఎంటర్టైన్ చేయడం కోసం జనాల్ని. సో ఎంతో ప్రేమిస్తాను నేను వాళ్ళని. సో వాళ్ళు నా ద్వారా ఏదో ఒకటి కంటెంట్ వస్తుంది, సంథింగ్ డూయింగ్ హ్యావింగ్ ఫన్ అంటే నేను ఐ ఆల్వేస్ స్పోర్టివ్గా తీసుకొని ఓకే మనం టైం వస్తుంది, మన టైం వచ్చేదాకా మనకి ఇవన్నీ తప్పదు అన్నట్టుగా నేను ఆ మెంటాలిటీలో ఉండే.
బట్ ఈసారి ఐ వెంట్ త్రూ ఇమోషన్స్ బికాజ్ మా ఇంట్లో వాళ్ళని అంత గలీజ్ మాటలు అనేసరికి నాకు ఐ హ్యాడ్ టు రియాక్ట్. ఇంకా నాకు చాయిస్ లేదు అనమాట. అన్నోన్ అకౌంట్ కాదు, ఇది కాదు, డైరెక్ట్గా ఒక పర్సన్ ఫేస్ మీద పెట్టి మాట్లాడితే అప్పుడు నేను రియాక్ట్ అవ్వకపోతే తప్పు అయిపోతుంది. సో అందుకనే ఇంకా నేను రియాక్ట్ అయ్యి అతనికి ఒక టైం ఇచ్చాను. ఆ టైంలో రియాక్ట్ అవ్వకపోతే నేను లాయర్ ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ ఎంత దూరమైన వెళ్దామని ఫిక్స్ అయ్యి నేను ఆ వీడియో పెట్టాను. మీ వీడియోకి అవును, తను రెస్పాండ్ అయ్యాడు, అవును, దాని తర్వాత మీరు రెస్పాండ్ అయ్యారు, అవును, అతని తర్వాత మళ్ళీ రెస్పాండ్ అయ్యాడు. ఓకే. ఈ రెస్పాండ్ వీడియోస్ ఓకే ఇలాగే వెళ్ళనిద్దామా లేకపోతే ఎక్కడో ఒక దగ్గర కట్ చేద్దామా? ఫస్ట్ అతను ఒకటి పెట్టాడండి చాలా వల్గర్గా, దానికి నేను ఎంతో పద్ధతిగా పెట్టాను. దాని తర్వాత ఆయన పద్ధతికి ఇంకోటి పెట్టారు. నేను ఆయన పద్ధతిగా పెట్టిన దాంట్లో నాకు ఇదే పద్ధతి కావాల్సింది అని చెప్పి నేను పెట్టేశాను. అదే వీడియోలో ఇంకా ఈ సోదా ఆపేద్దాము అని చెప్పి నా సినిమా గురించి నేను మాట్లాడడం జరిగింది. సో ఇది దీని తర్వాత ఆయన రియాక్ట్ అయినా అవ్వకపోయినా అసలు నేను పట్టించుకోనండి. బట్ ఈ కేసులు ఏవైతే నడుస్తున్నాయో అవి జరుగుతాయి. అది ఏం జరుగుతుంది అనేది మీకు బయటనే తెలుస్తుంది, కానీ నా ద్వారా అయితే మీకు తెలియదు. ఐఎమ్ షూర్ అది ఎంత దాకా వెళ్తుంది, ఏం వెళ్తుందో ఐఎమ్ రెడీ టు ఫేస్. బట్ యా, ఎందుకంటే నాకు తెలుసు అవి మంచి ఫ్యూచర్ ఉంది చంద్రహాస్ మీకు. ఈ అబ్స్టాకల్స్ అన్ని పెట్టుకొని ఈ లేనిపోని టెన్షన్స్ అన్ని పెట్టుకుంటే మీ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మీ కాన్సన్ట్రేషన్ డీవియేట్ అయిపోయి దీని మీద వస్తుందేమో అనేటువంటి ఆన్సర్. అంతే. నేను ఒక మీడియాని వెనకేసుకొని రావట్లేదు, లేకపోతే మీకు నేను ఇండైరెక్ట్ గా భయం చెప్పడం తప్పకుండా ఎందుకు అవసరమా అంటున్నాను. మీరు మీడియాని వెనకేసుకొచ్చినా కూడా మీకు తెలుసు నేను మీడియాని ఎంత గౌరవిస్తాను. నాకు పర్సనల్ గా మీరు నాతో చాలా బాగుంటారు కదా, ఆంటీ గారు చెప్తున్నాను. అవునవును, నేను ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. జర్నలిస్ట్ అందరికీ మీలాంటి వాళ్ళతో కానీ అందరితో నేను చాలా నాకు అనుబంధం ఉంది అని చెప్పినా కూడా ఆయన ఎలాగో దాన్ని కొంతమంది జర్నలిస్టులు మళ్ళీ ఎలాగో అలా రెచ్చగొట్టారు. నేనైతే ఎప్పుడు ఎవరిని వేరే వాళ్ళు అనలేదు, కేవలం ఆయన గురించి మాట్లాడాను, ఆయన ప్రొఫెషన్ గురించి కూడా మాట్లాడలేదు ఎక్కడ నేను. సో అదే అండి, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని నేను నా కెరియర్కి తలనొప్పి అంటే తప్పదండి ఇది. బికాస్ హీ డిడ్ సంథింగ్ విచ్ ఐ కాంట్ యాక్సెప్ట్. ఐ హ్యావ్ టు ఫేస్ దిస్ సో దట్ ఇది కూడా నేను లైట్ తీసుకుంటే ఇంకా ఇలాంటివి ఇంకా ఎక్కువ అయిపోతాయి కదా. ఇది ఒక లైన్ ఉంటుందండి, ఆ లైన్ దాటిన వాళ్ళని మనం వీ హ్యావ్ టు ఫైట్ అవర్ బ్యాటిల్స్. ఇంకా తప్పదు. నేనైతే యుద్ధాన్ని వద్దని చెప్తాను, ఘర్షణ వద్దని చెప్తాను. ఎందుకంటే తను ఒక సీనియర్ జర్నలిస్ట్ అండ్ బై ద సేమ్ వే నువ్వు చాలా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి కాబట్టి. ఓకే, మీరు లీగల్ అనుకుంటున్నారు కాబట్టి లెట్స్ గో ఫర్ ద లీగల్. ఈ క్వశ్చన్కి మాత్రం స్కిప్ చేయకుండా ఆన్సర్ కావాలి. చెప్పండి. మీరు 2-3 బూతుల్ని కలిపి పాట పాడుతున్నప్పుడు ఒకరిద్దరు తప్పితే చాలా మంది ఎంజాయ్డ్ దట్ సాంగ్. దట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. అక్కడ అందరూ వన్స్ మోర్ అరిచారు, అందరూ ఫుల్ పగలబడి అరిచారు. ఇద్దరు ముగ్గురు మాత్రమే చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దోస్ నేమ్స్. అవును. కానీ ఒకటేసారి ఇది కాంట్రవర్సీ అయిపోయి మొత్తం పాయింట్ అవుటింగ్ మొత్తం మీ చుట్టూ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఖండనల పేరుతో తప్పుకున్నారు. చంద్రహాస్, వాట్ డు యు సే అబౌట్ దిస్ స్కేప్ గోట్స్? ఖండనలు అంటే నాకు అట్లా పాడి ఉండకూడదు, అది తప్పు. ఇద్దరు ముగ్గురికి నచ్చలేదు అన్నారు కదా, అంటే అక్కడ ఉన్న వాళ్ళలోనా? అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఇద్దరు ముగ్గురు తెలియని పేర్లు ఎందుకు? పల్లె చెప్పండి. జేడి చక్రవర్తి ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నారు. తర్వాత మళ్ళీ మీరు పదం అర్థమయ్యేటప్పటికి కాస్త ఇబ్బంది పడ్డారు. ఇంకొంతమంది 2-3 జర్నలిస్టులు వీళ్ళు ఉన్నారు అనమాట. ఓకే. నాకు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రిపోర్టర్స్ ఉన్నారండి అక్కడ ఆ రోజు. నాకు తెలిసినంత ప్రకారం నేను స్టేజ్ దిగిన వెంబటే నన్ను ఫస్ట్ అప్రిషియేట్ చేసింది నాకు గుర్తుంది క్లియర్గా, లైవ్ కూడా ఉంటుంటుంది. సో జర్నలిస్ట్ రిపోర్టర్స్ వాళ్ళు ఉన్నారు. మేబీ నాకు పరిచయం లేని వాళ్ళు అక్కడ ఎవరైనా వాళ్ళు అయి ఉండొచ్చు, నా దాకా రాలేదు నోటీస్కి. మెయిన్గా వినపడుతున్న నేమ్ జేడి చక్రవర్తి గారు. అయితే జేడి చక్రవర్తి గారు వన్ ఆఫ్ ద మోస్ట్ అక్కడ అందరిలో ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆ పాటని, ఎక్కువగా దాన్ని అప్రిషియేట్ చేసినది ఫస్ట్ అంటే జేడి చక్రవర్తి గారు. దాని తర్వాత నిన్ను సపోర్ట్ చేస్తూ నాన్నగారిని ప్రైజ్ చేస్తూ మాట్లాడేది కూడా జేడి చక్రవర్తి గారే కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. లైవ్ లో మీరు చూస్తే నా సాంగ్ అయిపోయిన వెంబటే ఫస్ట్ కట్ ఆయనకి వస్తుంది. అది మేము ఎడిట్ చేయడానికి ఉండదు, అది లైవ్ కదా. దిస్ వాజ్ హిస్ రియాక్షన్. అండ్ దెన్ తన స్పీచ్లో ఆయన స్పీచ్లో ఫస్ట్ మాట్లాడిన వర్డ్, ఐ అప్రిషియేట్ యువర్ సాంగ్ చంద్రహాస్, సూపర్ పాడావు అని అన్నారు. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఆయన ఒక రోజు కాంట్రవర్సీ తర్వాత బయటకు వచ్చి చాలా రివర్స్ అవడం అనేది ఆయన చాలా, అంటే అది 2 ఫేస్డ్ అంటారు దాన్ని. అది నేను చాలా హర్ట్ అయ్యాను, నిజంగా హర్ట్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప స్థాయిలో చూస్తాను నేను ఇప్పటి వరకు. చిన్నపిల్లనే నేను ఆయన చూస్తూ పెరిగినాం కదా. సో ఒక్కసారిగా ఇలా మారిపోతారా అని అనిపించింది నాకు జనాలు. అంటే అది మరీ ఇంత వైల్డ్గా, ఇంత ఓపెన్గా కళ్ళ ముందు, అదే అంటే ఎవరు పిచ్చోళ్ళు కాదు. సో అలా ఎలా మారిపోతారు అని. ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, నేను మా డాడీని అడిగితే మా నాన్నగారు ఏమన్నారంటే, ఆయన నాకు డైరెక్ట్గా చాట్ చూపించారు. నాకు చూపించడానికి కూడా ఇబ్బంది లేదు, నాకు స్క్రీన్ షాట్స్ పెట్టారు నా ఫోన్లో, ఇప్పుడు చూపించమని కూడా చూపిస్తాను.
మనోడికి అది ఉపయోగపడుతుంది, ఇట్ విల్ గో వైరల్, ట్రస్ట్ మీ ఆన్ దిస్ అని చెప్పి మెసేజెస్ పెట్టారు. అంటే ఎవరికి కావాలండి ఇలాంటి వైరల్ తప్పుడు వేలో? ఐ థింక్ దిస్ ఈస్ రాంగ్ ఆఫ్ మీ టు సే, బట్ నాకు తప్పట్లేదు, నాకు ఇది నేను అంత హర్ట్ అయ్యాను మరి. అండ్ బై ది సేమ్ ఐ ఫీల్ రిగ్రెట్ ఫర్ కాలింగ్ హిమ్ యాజ్ మై చీఫ్ గెస్ట్. అవునా? అంత ఓపెన్గా నేను వెళ్ళకుండా ఉండాల్సింది అన్నప్పుడు నిజంగా నా తప్పైనా నాకు అనిపిస్తే అక్కడికక్కడ ఆయనకున్న ఏజ్కి ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి స్టేజ్ ఎక్కి నన్ను చెంప మీద కొట్టినా నేను తీసుకుంటాను. ఇలా కాదురా పాడాల్సింది, ఇలా చేయకూడదురా అని 100% ఆన్ ద స్పాట్ ఆయన ఒపీనియన్ అదే అని చెప్పి తీసుకుంటా. కానీ అప్రిషియేట్ చేసి మళ్ళీ తర్వాత మార్చారు చూడండి, అది నాకు నచ్చలేదు. మీకు అర్థమైంది కదా? నాకు అర్థమైంది. అది నాకు తెలిసి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. మీకు ఇప్పటికిప్పుడు ఓపెన్గా మీ ఫేస్ మీద చెప్తే మీరు ఏమనరు, అరే ఆయన ఒపీనియన్ అదని తీసుకుంటారు. మీ ముందుకు అలా వచ్చి చెప్పి వెనక మళ్ళీ అలా చెప్తే దట్ ఈస్ వెరీ రాంగ్. సో అది ఆయన విషయంలో జరిగింది. సో మీరు చెప్పింది అక్కడ నచ్చిన వాళ్ళలో చెప్తే ఇదే, బట్ యునానిమస్గా అక్కడ అందరూ. వాట్ అబౌట్ బరాబర్ ప్రేమిస్తా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్? వాళ్ళు కూడా మాట మార్చారని అంటాను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ చెప్పిన తర్వాత మీ ఆన్సర్ కావాలి. నిజంగా చంద్రహాస్ ఈ పాట పాడతాడని తెలుసు, కానీ ఇలా పాడతాడని మాకు తెలియదు. స్టేజ్ దిగి వచ్చిన తర్వాత ఇది తప్పు, ఇలా పాడకూడదు అని చెప్పి మేము చెప్పాము అని వాళ్ళిద్దరూ చెప్పారు. సే ఎస్ ఆర్ నో, దీంట్లో నిజమంతా? నిజమే అండి మొత్తం. దే డింట్ ఈవెన్ నో దట్ ఐ వాస్ గోనా సింగ్ దిస్. ఇది ఓన్లీ నాకు మా మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో ఉండింది. సో ఆయన అన్నాడు వాట్ ఐ గోనా సింగ్ అని. సో ఇది నీ ట్రాక్ ప్లే చేయని చెప్పిన, ఆ ట్రాక్ ప్లే చేశారు, అదే పాడామన్నమాట. ఓన్లీ ఆయనకి మాత్రం తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్ గారికి మాత్రం తెలుసు, అంతే. ఎవ్వరికి తెలియదు అక్కడ, అందరికీ షాకే. అది నేను ఎంత పెద్దది అవుతుందని అనుకోలేదు. అవుతుందని తెలుసుంటే అసలు చేసేటోనే కాదు. అంటే ఇంతమంది హర్ట్ అవుతారని తెలిస్తే. దానికి ఇప్పుడు ఎంత బయట సపోర్ట్ చేసినా అది అంటే చాలామంది అంటున్నారు అవి పెద్ద బూతులు కాదంటున్నారు, అవి 2 బూతులే అంటున్నారు, అవి పెద్ద బూతులు కాదంటున్నారు. సపోర్ట్ చేస్తున్నారు నన్ను. ఆ సపోర్ట్ ఉంటుందని తెలిసినా కూడా నేను మళ్ళీ అదే పొజిషన్లో ఉంటే నేను పాడేవాడిని కాదండి. నాకు ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళకంటే మేబీ సపోర్టర్స్ ఎంతమంది ఉన్నా, హేటర్స్ ఎంతమంది ఉన్నా కానీ నాకు ఒకరిని నొప్పించడం ఎప్పుడు ఇష్టం ఉండదు. నాకు సపోర్టర్స్ ఎక్కువ ఉంది, వీళ్ళు తక్కువ ఉన్నా కూడా ఈ తక్కువ మందిని కూడా నొప్పించడం నాకైతే ఇష్టం ఉండదు. నేను ఒకరిని హర్ట్ చేసే మెంటాలిటీ నాది ఎప్పుడు కాదు. ఎవరైనా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారంటే నేను 100% వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ చేయడానికి ట్రై చేస్తాను. నాతో ఇప్పటివరకు వర్క్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళు చెప్పమనండి దట్ ఐ వాజ్ అన్కంఫర్టబుల్, నా పేరు మార్చుకుంటాను నేను. వెబ్ సిరీస్లో ఇంకా చెప్పాలంటే అసెంబ్లీలలోనే ఇంతకన్నా ఎక్కువ బూతులు మాట్లాడుతారు. అదే ఎగ్జాక్ట్లీ ఇవే పాయింట్స్ అందరూ అంటున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా మంది డిస్కస్ చేయడానికి, చాలా మంది అనడానికి ఒప్పుకోరు, కానీ బట్ ఐ టేక్ ఇట్ ఆన్ ద రికార్డ్. మీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడిన వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ టేక్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అని చెప్పినటువంటి నందమూరి బాలకృష్ణ మీద రానటువంటి కాంట్రవర్సీ, ఆ విషయంలో చాలామంది నోళ్లు మూతబడిపోయాయి. ఒక్క చంద్రహాస్ విషయంలోనే ఎందుకు ఇంత కాంట్రవర్సీ నడుస్తోంది అంటే వాట్ యు సే? స్కిప్ చేస్తారా లేకపోతే డిబేట్ చేస్తారా? మీరు నన్ను ముంచేలాగా చేస్తున్నారు, నాకు సంబంధం లేదురా. సరే, బాలకృష్ణ గారు నేమ్ తీసుకోకపోయినా కూడా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, మిగతా వాళ్ళ విషయంలో చాలా మంది మాట్లాడలేదు. ఎందుకంటే అదే ఐ అగ్రీ సార్, బాలకృష్ణ గారు అని కాదు, నా విషయం అని కాదు. నేను అదే నా ఫస్ట్ డే నాకు నేను ఇమోషనల్ ఉన్నప్పుడు నా ఒపీనియన్ కూడా అదే. ఇప్పుడు మిగతా వాళ్ళు అనొచ్చు కానీ చంద్రాస్ అనకూడదా, మిగతా వాళ్ళు ఏమేం చేయొచ్చు కానీ చంద్రాస్ చేయకూడదా? చంద్రాస్ చేస్తే సమాజం లేస్తుంది, వాడిని తొక్కేయడానికి లేకపోతే ఇది కరెక్ట్ అని చెప్పడానికి నన్ను ఎగ్జాంపుల్గా వాడుకుంటారు, కానీ వేరే వాళ్ళు మాత్రం ఎగ్జాంపుల్గా వాడరు. అప్పుడు ఎందుకు ధైర్యం రాదు, నా మీద ఎందుకు ధైర్యం వస్తుంది? బికాస్ ఐఎమ్ స్మాల్ హీరో, స్మాల్ ఫిలిమ్స్, ఇప్పుడే ఎదుగుతున్నాను. సో వాళ్ళకి అది ఈజీ బేసికలీ. అంటే నన్ను డౌన్ చేసి వాళ్ళు హీరో అయిపోతారు, లేదా నన్ను డౌన్ చేసి వాళ్ళు వ్యూస్ గెయిన్ చేసేస్తారు. నాకు ఇదే అనిపిస్తుంది. అంటే ప్లస్ ప్రతి ఒక్కరిని చూసినా చిన్న చిన్న పేజెస్లో కూడా నా గురించి పెడితే మాత్రం వాళ్ళకి వ్యూస్లు ఫుల్ వస్తున్నాయి. అంటే ఇన్స్టాగ్రామ్స్లో 100-200 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు నా గురించి మాట్లాడితే వాళ్ళకి 50-60 వ్యూస్ వచ్చే వాళ్ళకి కూడా 20-30K వ్యూస్ వస్తున్నాయి. సో మేబీ అది వాళ్ళ లాభం కోసం చేస్తున్నారని నాకు కనపడుతుంది. నేనేం కాదే, వాళ్ళు కూడా ఏమనట్లేదు, ఎందుకంటే వాళ్ళు నన్నే అన్నారు, నా ఫ్యామిలీని అనలేదు ఎవరు. ఓకే, అది సోషల్ మీడియాలో విపరీతమైన అవుట్రేజ్ మీకు వ్యతిరేకంగా. టు బీ ఫ్రాంక్, టాలీవుడ్లో కూడా ఇదే స్థాయిలో అవుట్రేజ్ వచ్చిందా, లేకపోతే బిహైండ్ ద స్క్రీన్ లాగా నో ప్రాప్స్, క్యారీ ఆన్, ఇవన్నీ సహజమే అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అయ్యో, చాలామంది నాకు చెప్పారండి సహజమే అని. వాళ్ళ పేర్లు చెప్పకూడదులే, ఎందుకంటే వాళ్ళు ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ దమ్ ఇన్ టు ది కాంట్రవర్సీ, బట్ అసలు నువ్వు తప్పే చేయలేదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
నువ్వు దేనికి భయపడాలని అవసరం లేదు, నిజంగా సీరియస్ అయితే నేను వస్తాను నీకు అసలు సపోర్ట్కి మొత్తానికి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా నాకు మెసేజ్లు చేశారండి. అంటే దేనికి భయపడద్దు అని చెప్పారు. నాకు భరోసా చాలా మంది ఇచ్చారు, ఆడియన్స్ నుంచి కూడా చాలా వచ్చి. అవునా? మీ నాన్నగారు ప్రభాకర్ అంటే బుల్లితెర మెగాస్టార్. అచ్యుత్ గారి తర్వాత ఆ స్థాయిలో పేరు సంపాదించుకున్న వ్యక్తి ప్రభాకర్ గారు. ఈ క్వశ్చన్ నేను ఇబ్బంది పెట్టొచ్చు, కానీ నాకు స్ట్రైట్ ఆన్సర్ కావాలి. ప్రభాకర్ గారికి చాలా మంచి పేరు ఉంది, మంచి పేరు వచ్చింది, దాన్ని చంద్రహాస్ చెడగొడుతున్నాడు, దానికి మీ ఆన్సర్? సార్ చాలా బాధపడుతున్నా సార్ దాని గురించి అయితే. అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది ఒక కొడుకుగా. అంటే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, ఐఎమ్ గివింగ్ మై బెస్ట్, కానీ నా హోప్ అంతా చచ్చిపోతుంది. ఈ విషయంలో నేను చాలా డౌన్ అయ్యాను నేను కూడా. అంటే లోపల బాధపడుతున్నా, బయట మీకు అలా కనపడకపోవచ్చు, కానీ అప్పుడు ఇంతకుముందు ఎప్పుడు బాధపడినంత ఎందుకు బాధపడుతున్నానంటే ఈసారి తప్పు కొంత నా వైపు ఉంది కాబట్టి. ఇంతకుముందు ఎప్పుడు తప్పు నా వైపు లేకుండే, ఈసారి నేను స్టేజ్ మీద అందరి ముందు మాట్లాడడం అది కొంతమంది నొప్పిస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే తప్పు నాదే కాబట్టి నేను అరే తప్పు ఉన్నప్పుడు తలదించాలి కదా. సో కొంచెం మా ఫాదర్ తలదించుకునేలాగా చేస్తున్నాను అని నాకు చాలా బాధ తినేస్తుంది. నాకు 2 days నుంచి నాకు స్లీప్ కూడా నాకు కళ్ళ కింద కనిపిస్తుంది, నాకు తెలిసి పడుకోలేకపోతున్నా. ఈ వివాదం చెలరేగిన తర్వాత, ఇంత అవుట్రేజ్ని మూట కట్టుకున్న తర్వాత ఏంటి పేరెంట్స్ సపోర్ట్ ఏంటి, ఏమంటున్నారు అసలు? మా మదర్ అయితే తను చాలా ఫీల్ అవుతున్నారు. సో ఎమోషనల్ కదా, చాలా ఎమోషనల్ పర్సన్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ధైర్యం చెప్పుకున్నాం, 1-2 days నడిచింది. ఇప్పుడు ఈసారి తను ఇప్పుడు నా సినిమా ఇందాక నాది ఫస్ట్ షో చూసి వస్తున్నాము, జనం సూపర్ వచ్చారు సార్. అండ్ సినిమా చూసేసి అంటే ఇది కాంట్రవర్సీ అంతా ఇంకా పోయినట్టే సినిమా చూస్తే. అవును, ఎట్లా వచ్చింది బరాబర్ ఫస్ట్ కాపీ ఎలా వచ్చింది చూసారు కదా మీరు? సార్ అద్భుతంగా వచ్చింది సార్. అంటే నేను ఆ సినిమాకి వితౌట్ మ్యూజిక్ 2 months బ్యాక్ చూసాను సార్. ఆఫ్టర్ మ్యూజిక్ నేనే చూడలేదు, ఇప్పుడు ఆడియన్స్తో కూర్చొని చూసారనమాట. అప్పుడు చూసినప్పుడు నాకు బాగుందని తెలుసు, కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే నేను ఇందాక అంటే సినిమా ఏమనిపించింది, మైక్ పెడతారు కదా బయటికి రాగానే, నాకు ఏడుపు వచ్చింది. నేను మాట్లాడలేకపోయాను, నేను నిజంగా ఏడ్చాను, కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేసాను ఇందాక. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరు థియేటర్లో కూడా ఏడుస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా, ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఏడవకుండా బయటికి రాడు. అంత ఎమోషనల్గా ఉంది, అంత బాగా తీశారు ఆయన డైరెక్టర్ గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ బరాబర్ ప్రేమిస్తా. ఈ కాంట్రవర్సీ వల్ల గనక ఆ సినిమాకి ఏదైనా ఎఫెక్ట్ కొడితే నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతా. అంటే నాకు తెలిసి అవ్వదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి టాక్ వచ్చింది. ఆడియన్స్ అందరూ అసలు బీభత్సమైన అప్రిసియేషన్ ఇచ్చారు నాకు. ఇప్పుడు నాకు తెలిసి ఈ కాంట్రవర్సీ ఎంతో కొంత సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. రెండు అంటున్నారు, నాకు ఇప్పుడు అయ్యేదాకా తెలియదు అది ఏది అవుతుంది అనేది. బట్ ఐ విల్ నెవర్ డూ సంథింగ్ లైక్ దిస్ అగైన్, ఆర్ ఐ విల్ నెవర్ సపోర్ట్ ఎనీవన్ డూయింగ్ లైక్ దిస్ అగైన్. నేను ఎప్పుడు ఏది కావాలని అయితే చేయను, అది అలా అయిపోతా ఉంటుంది. ఏంటో మరి నాకు రాసి పెట్టుంది అలాగా. ప్రభాకర్ కొడుకు కాకపోయి ఉంటే నాకు మంచి రోల్స్ వచ్చేవి, మంచి మూవీ ఛాన్స్ వచ్చేవి అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవునా, నిజమేనా? కాదు, అది నిజం కాదు. అది అన్ని చోట్ల అలా రాసేశారు. బట్ యాక్చువల్గా నేను అవకాశాలు అనే వర్డ్ కానీ ఆపర్చునిటీస్ అనే వర్డ్ కానీ ఆ ఇంటర్వ్యూ మొత్తంలో అసలు నేను వాడలేదన్నమాట. నేను ఏమన్నానంటే, ఒకవేళ నేను ఇఫ్ ఐ వాజ్ నాట్ సన్ ఆఫ్ మై డాడ్ అండ్ నార్మల్ ఎవరికైనా ర్యాండమ్గా ఒక మిడిల్ క్లాస్ లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ సంథింగ్ ఎలాగో నార్మల్గా పుట్టుంటే, హై క్లాస్ సంథింగ్ వాట్ ఎవర్, ఈ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా పుట్టి ఉంటే ఎట్లా పడితే అట్లా నేను కొంచెం ఆఫీసులకు తిరగడం, లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ రోల్ చేయడం, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయడం, ఏదో ఒకటి చేసి నేను ఎక్కువ సినిమాలు చేసేసి ఉండేవాడిని అని చెప్పాను అనమాట. ఓకే, అవకాశాలు వస్తాయని చెప్పలేదు. జూనియర్ ఆర్టిస్ట్ రోల్ అయినా సరే మొహమాటం అనేది లేకుండా నేను ఇష్టం వచ్చినట్టు కష్టపడి కొంచెం స్టెప్ బై స్టెప్ ఎదిగేదండి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక సినిమా ఇప్పుడు ఎంత కాదన్నా నేను తప్పదు, హీరోగా చేస్తున్నా కాబట్టి హీరోగా వెళ్తుంది ఒక్కొక్కటి. ప్రాజెక్ట్ మధ్యలో కొంచెం టైం పడుతుంది నాకు, డ్యూ టు మెనీ రీజన్స్ ఉంటాయి అనమాట. అంటే మనకు స్టోరీ దొరకాలి, దాని మనం తీస్తున్న టైం అప్పుడు కొంచెం టైం అంటే బాగా తీయాలనే కసి వల్ల పెరుగుతుంది. అదే క్యారెక్టర్ అనుకోండి, ఆ సినిమాకి వెళ్తే ఈ సినిమాకి వెళ్తాం, ఏం ఆలోచించుకుంటే టక్క చేసేస్తాం. ఒకటి హిట్ అవుతుంది ఫట్టవుతుంది మనకు పెద్ద క్యాలిక్యులేషన్స్ అక్కర్లేదు. సో అలా నేను ఇష్టం వచ్చినట్టు ఎక్కువ వాటిలో చేసినటువంటి ఏ మొహమాటం లేకుండా అని చెప్పి ఆయన ఆ అవతల పర్సన్ ఏదైతే నన్ను క్వశ్చన్ అడిగారో దానికి 4.5 minutes ఆన్సర్లో ఇది 20 seconds అనమాట. సో ఏదో క్వశ్చన్ అడిగితే అది అలా దాంట్లోంచి అది వచ్చింది. ఏంటి మీ కెరియర్ బిల్డింగ్ ప్లాన్స్ ఏంటి? కేవలం లీడ్ రోల్స్, హీరో రోల్స్ ఏనా, లేకపోతే
ప్రజల మనసులో ముఖ్యంగా చెప్పాలంటే ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేసేటువంటి పాత్ర ఏదున్నా కూడా చేస్తారా? సార్ నన్ను ఎగ్జైట్ చేసి నేను ఎంటర్టైన్ చేయగలుగుతాను, దానికి నేను న్యాయం చేయగలుగుతాను అనిపిస్తే నేను ఏదైనా చేస్తాను సార్. సో ప్రస్తుతానికి అయితే నాకు ఓన్లీ హీరో అవకాశాలే వస్తున్నాయి, అండ్ అవి చేస్తేనే కొంచెం బాగుంటుందని కూడా నేను కానీ మా ఇంట్లో మా అందరూ కానీ ఎవరైనా మీకు కూడా అదే అనిపించచ్చేమో అని అనుకుంటున్నాను నేను. మీకు ఇప్పుడు నేను అంటే మనం కొంచెం ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతే మేబీ అలా కొంచెం రావచ్చు. మనం ప్రస్తుతానికి అయితే మన గ్రాఫ్ ఇలానే వెళ్తుంది, ఇలా అయితే లేదు. అవునా, నిజంగా గ్రాఫ్ ఇలాగే వెళ్తుందా, ఇలా వెళ్ళలేదా? లేదు సార్, ఎందుకంటే రామ్నగర్ బన్నీ ఈజ్ యాక్చువల్లీ సక్సెస్, కానీ అందరూ అది ఫెయిల్యూర్ అని అనేస్తున్నారు. బట్ దే డోంట్ నో ద కమర్షియల్లీ సక్సెస్ లేకపోతే కనుక ఆన్ మౌత్ ఫెయిల్యూర్ అది. అది మీరు చూసారా సినిమా? నేను చూడలేదు. చూడలేదు ఎగ్జాక్ట్లీ. చూసిన వాళ్ళు మాత్రం బాలేదని చెప్పరు సార్. అవునా, బాలేదని చెప్పలేదు. నేను ఎందుకు చూడలేదు, నేను సినిమాలే తక్కువ చూస్తాను. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మన నెక్స్ట్ ఇంటర్వ్యూ కల్లా మీరు ఒకసారి నా కోసం చూడండి, గ్యారెంటీగా చూస్తాను. చూసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు. మీకు ఏమనిపించిందో ఆనెస్ట్ గా, నచ్చలేకపోతే నచ్చలేదు కూడా చెప్పండి. ఓకేనా? తప్పకుండా. మీరు ఆనెస్ట్ గా మాట్లాడతాను తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. సో మన థర్డ్ ఇంటర్వ్యూ అయ్యే ముందు లోపల మీరు చూసి చెప్తారు, నాకు మాట ఇచ్చారు మీరు. ఖచ్చితంగా. అప్పుడు ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ ఎ సక్సెస్ ఆల్సో. సో ఆ సినిమా చూసిన వాళ్ళు చాలా మంది సార్, ఎప్పుడంటే థియేటర్లో మనం 1.5 వీక్ ఆడిచ్చాం సార్ దాన్ని. అంటే మన జేబులోంచి డబ్బులు పెట్టకుండా థియేటర్స్కి వెళ్తే, మనం థియేటర్స్కి జనం రాకపోతే మనం వాటికి కరెంట్ బిల్లుకి కానీ స్క్రీన్కి కానీ వాటికి కానీ మనం డబ్బులు కట్టాల్సి ఉంటుంది మన జేబులో నుంచి. అదే వస్తున్నారు అనుకోండి, మన జేబులో డబ్బులు వస్తాయి. అదే కొంతమంది వరకు వస్తున్నారంటే మనం కట్టాల్సిన అవసరము లేకుండా మన జేబులో అంటే సరిపోతాయి, వచ్చిన దానికి వాటికి సరిపోతాయి అనమాట. సో 1.5 వీక్ మా సినిమా ఆడింది, మాకే కొంత డబ్బు వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మాకు మ్యూజిక్ రైట్స్ మేము ఎవరికి అమ్మలేదు, మా దగ్గర మా చెల్లి ఛానల్లో మేమే పెట్టుకున్నాం. ఇప్పటికీ టిల్ టుడే ఎవ్రీ మంత్ ర్యాండమ్గా పడుతూ ఉంటాయి మాకు మనీ. ఎలా అంటే 20,000 ఒకసారి, 50,000 ఒకసారి, 23, 34 అలా. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ రెవెన్యూ జనరేషన్. ఇంకా మ్యూజిక్ ఆల్బమ్ అనేది, ఒక సాంగ్ అనేది మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. నా మనసే అనే సాంగ్ చాలా మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. సో దట్ వన్ సాంగ్ ఈజ్ జనరేటింగ్ రెవెన్యూ అగైన్ అండ్ అగైన్ ఫర్ అస్. సో ఇది మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు థియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి ఓటీటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓటీటీలో వచ్చేసి మనం ఆహా వాళ్ళకి ఇచ్చాము, మనకు వాళ్ళు మంచి మనీ ఇచ్చారు, అండ్ అది కూడా అది పేపర్ వ్యూలో ఇచ్చాం, మనకి వస్తూనే ఉంటుంది అది కూడా. సో ఆహాలో బీభత్సంగా చూసారనమాట, యూఎస్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసారు. ఎంత చూసారంటే మాకు ఆహా వాళ్ళు చెప్పారు, మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, ఒక పెద్ద స్థాయి హీరో మూవీని ఓటీటీలో వస్తే ఎలా చూస్తారో అలానే చూసారు మీ సినిమా, అలానే వచ్చే వ్యూస్, యూ కెన్ పుట్ ఎ సక్సెస్ ప్రెస్ మీట్ అన్నారు. బట్ మేము పెట్టలేదు అప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ బీన్ సో మెనీ మంత్స్ ఆఫ్టర్ రామ్నగర్ బన్నీ థియేటర్ తర్వాత మేము చాలా మంత్స్ తర్వాత ఓటీటీలో పెట్టామన్నమాట. మళ్ళీ రామ్నగర్ బన్నీ పీక్ ప్రమోషన్స్ చేసాం. సో మళ్ళీ నేను రామ్నగర్ బన్నీనే ఆఫ్టర్ 2 months తర్వాత ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేక, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళాలి మనం, ఇదే చేస్తూ కూర్చోలేమని చెప్పి ఐ డి నాట్ పుట్ దట్ ప్రెస్ మీట్. సో ఓటీటీ, మ్యూజిక్, థియేటర్ అయిపోయింది. నెక్స్ట్ శాటిలైట్. ఓకే, స్టార్ మా వాళ్ళు కొనుక్కున్నారు, మంచి అమౌంట్ ఇచ్చి కొనుక్కున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకి ఆ అమౌంట్ రావట్లేదు, అప్పుడు కూడా రావట్లేదు, కానీ మాకు ఇచ్చారు. అండ్ అది టెలికాస్ట్ అయిన తర్వాత టాప్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఆ రోజు పెద్ద సినిమా హీరోలు ఉన్నాయి ఆ రోజు, బట్ వాళ్ళు రిపీట్ అనుకోండి, ఫస్ట్ టైం కాదు, మంది ఫస్ట్ టైం వేసినప్పుడు మనకి టాప్ వచ్చింది రేటింగ్. అంత రావడం వల్ల ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ నా సినిమా ఏదైనా ఉంటే కూడా తీసుకుందామని ఇంట్రెస్టెడ్గా ఉన్నారని మాకు వాళ్ళే కాల్ చేసి చెప్పడం కూడా జరిగింది. సో శాటిలైట్ వైజ్ ఐఎమ్ సార్టెడ్, ఓటీటీ వైజ్ ఐఎమ్ సార్టెడ్, అండ్ దెన్ మ్యూజిక్ వైజ్ వీఆర్ సార్టెడ్, అండ్ దెన్ థియేటర్స్ వైజ్ ఆల్సో వీ వర్ సార్టెడ్. మాకు కమర్షియల్గా లాస్ లేదు కాబట్టి మా డాడీ ఇప్పుడు ఇంకో మూవీ ప్లాన్ చేస్తున్నారు ఓన్ ప్రొడక్షన్లో. ఐఎమ్ టెలింగ్ హిమ్ నో నవ్ ఆల్సో, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ రిస్క్ ప్రొడ్యూసర్ జాబ్ అనేది. నాకు ఆల్రెడీ బయట ఆపర్చునిటీ ఉన్నప్పుడు అవసరం లేదని చెప్తున్నాను, బట్ స్టిల్ ఈజ్ ప్లానింగ్. వై? బికాస్ ఇట్ వాస్ అ సక్సెస్ ఫర్ అస్. సో అంటే మరి ఏమో జనాలు, పీపుల్ హూ లైక్, ఐ నో హౌ మెనీ మెసేజెస్ ఐ గెట్, హౌ బయట నేను చూసే జనాలు నన్ను ఎలా పలకరిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, బయట నేను కాలేజెస్కి వెళ్తున్నప్పుడు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, అదంతా ఒరిజినల్ ఆడియన్స్. అంతే కదా. అవును. ఇప్పుడు వాళ్ళని లైక్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదా ప్రాపర్ సినిమాలకి వెళ్ళే ఆడియన్స్, ఐ డోంట్ థింక్ దే కామెంట్ మచ్ ఆర్ దే ఆర్ లైక్ అంత యాక్టివ్గా ఉండరు. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను సినిమాలకు ఫుల్ వెళ్తాను, కానీ నేను సోషల్ మీడియాలో చూస్తే లైక్ కొడతాను మహా అయితే, నా ఫేవరెట్ హీరోస్ కానీ నా ఫేవరెట్ కంటెంట్ కానీ. నేను కామెంట్ చేయను, జై అది లేకపోతే జై ఇది లేకపోతే ఏంటిది ఏం జరుగుతుంది, కామెంట్స్ పెట్టను. బట్ ఐ గో టు ఆల్ ద మూవీస్. సంక్రాంతికి ఉన్న అన్ని మూవీస్కి వెళ్ళాను నేను, బట్ నేను ఎక్కడ ఎవరికి కామెంట్స్ పెట్టనే, వాళ్ళు ఎవరెవరో కొట్టుకుంటే నేను పట్టించుకోను. సో అక్కడ పెట్టిన వాళ్ళు వెళ్ళరు అని చెప్పట్లేదు, కానీ వెళ్ళే వాళ్ళు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం శాతం దే డోంట్ కామెంట్, దే డోంట్ లైక్, ఆర్ దే ఆర్ నాట్ దాట్ యాక్టివ్ ఆన్ దిస్ స్టఫ్. హిట్ అయిందంటే చూస్తున్నారంటే వాళ్ళు వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్ నన్ను అడిగితే.
అది నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు అనమాట. సో మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని ఒక చెడ్డ పేరు, యాటిట్యూడ్ స్టార్ అంటారు. బట్ టు బీ ఫ్రాంక్, మీకు ఎవరన్నా దగ్గర అయితే మాత్రం మీరేంటో ఈజీగా అర్థమైపోతుంది. అవునండి. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ చంద్రహాస్. త్వరగా హట్ అయిపోతారు, మీకు బ్యాక్ బీచింగ్ చేత కాదు, ఏదున్నా మీరు మొహం మీదే మాట్లాడతారు. ఇది మీ వ్యక్తిత్వం. ఇది ఎందుకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అంటే, వంగి ఉండాలి, లొంగి ఉండాలి, చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి అనేటువంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఉండేటువంటి కామన్ థింగ్. ఎవరు ఒప్పుకోకపోయినా కూడా విధేయత, ఓవర్ విధేయత అనేటువంటిదే ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ త్వరగా హర్ట్ అయ్యే నేచర్ మీకు మైనస్ అవ్వదా? అంటే ఏమో అవ్వచ్చేమో అండి, బట్ నాకు వరకైతే ఇప్పుడు దాకైతే ప్లస్ అండి. బికాజ్ నాకు ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఎక్కువ ఉన్నా సరే అవతల రెస్పెక్ట్ చేసే గుణం కూడా అంతే ఎక్కువ ఉందండి. నాకు వచ్చే అసిస్టెంట్లు అయినా సరే కూడా మీకు ఎవరు కంప్లైంట్లు ఇవ్వరండి. నేను వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా చేస్తాను. మిమ్మల్ని బాగా దగ్గరగా చూసినటువంటి వాళ్ళు, మిమ్మల్ని బాగా తెలుసుకున్న వాళ్ళు మీ గురించి ఎవరు నెగిటివ్ గా చెప్పరు. బట్ తెలియని వాళ్ళంతా కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అది మీరు కెరియర్ కి ఎక్కడైనా ఇబ్బంది అవుతుందన్న భయం మీకు లేదా? నాకైతే ఉంది పర్సనల్ గా. అయ్యో, మీరు నా మంచి కోరుకుంటారు కాబట్టి మీకు ఉంది, నాకు అర్థమవుతుంది. బట్ నాకు ఎందుకు లేదంటే అండి, ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్ ఆన్ మై టాలెంట్. సో నేనేం నమ్ముతానంటే, మీకు టాలెంట్ ఉందంటే మీరు ఎవరి ముందు తగ్గాల్సిన అవసరం అయితే లేదు. 100% యుల్ గెట్ యువర్ ఆపర్చునిటీస్ అగైన్ అండ్ అగైన్ ఇఫ్ యూ డూ యువర్ థింగ్ రైట్. టుడే ఆల్సో ఐ బిలీవ్ బరాబర్ ప్రేమిస్తా ఇప్పుడు ఇంత జరిగాక కూడా ఐ బిలీవ్, ఐ హ్యావ్ హోప్, రియల్ హోప్ దట్ మూవీ బాగుంది, నేను చేశాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది, సినిమా చాలా మంచిగా వెళ్తుందని నమ్ముతున్నాను నేను. సో విత్ టైమే మనకి దీనికి ఆన్సర్ తెలుస్తుంది. నేను ఐ రాంగ్ ఆర్ రైట్ అనేది మనకి టైంతోనే జవాబు తెలుస్తుంది. బట్ నేనైతే నమ్మేది, మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు ఎవరి ముందు ఒంగొంగి ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏమీ లేదు. జస్ట్ గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, బీ హ్యాపీ అండ్ చిల్, హార్డ్ వర్క్ చేయండి అంతే. హార్డ్ వర్క్ చేస్తే యుల్ బీ ఫైన్. కాంట్రవర్సీస్ని, ఫెయిల్యూర్స్ని ఎంజాయ్ చేస్తారా, లేకపోతే మీరు పోస్ట్ మార్టం చేసుకుంటారా? కాంట్రవర్సీస్ అండ్ ఫెయిల్యూర్స్ని నేను చాలా బిగ్గెస్ట్ క్రిటిక్ ఆఫ్ మై సెల్ఫ్. కొంచెం పర్ఫెక్షనిస్ట్ అని కూడా అనుకోవచ్చు. సో నా వర్క్ నేను చాలా సీరియస్ తీసుకుంటాను. నా వర్క్లో నేను చాలా ఎక్కువగా ఆలోచించుకొని, ఓవర్ థింక్ చేసుకొని ఎలా బెటర్మెంట్ చేసుకోవచ్చు అనేది 100% ఉంటుంది. కాంట్రవర్సీస్ అంటారా, ఐ డోంట్ థింక్ మచ్ నిజంగా. మీరు గమనిస్తే కూడా నేను నా సినిమాస్ అప్పుడే నేను చాలా యాక్టివ్గా, సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఎక్కువ యాక్టివ్గా ఉంటాను సోషల్ మీడియాలో. లేకపోతే మధ్యలో అంతా గ్యాప్ క్వైట్ ఉంటుంది నాదంతా. ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో అప్పుడు ఒక పోస్ట్, ఇప్పుడు ఒక పోస్ట్, ఏదో లైక్ అదంతా పెద్ద ఇంపార్టెంట్ స్టఫ్ ఉండదు, అంటే సిల్లీ స్టఫ్ అంటూ ఉంటుంది. ఏదో మాల్కి వెళ్తే పంచింగ్ బ్యాంక్ కొట్టడము, లేకపోతే ఏదో బీచ్లో ఎగరడము, అలాంటి సిల్లీ స్టఫ్ ఎప్పుడో ఒకసారి అమావాస్య ఎప్పుడు నెమ్ముకుంటుంది అనమాట. ఓన్లీ ఐఎమ్ యాక్టివ్ డ్యూరింగ్ దిస్. సో నేను అసలు ఆ కాంట్రవర్సీ అదంతా పెద్దగా పట్టించుకోను. ఆన్ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుంటే, మీ పాట, దాంట్లో బూతులు, దాని తర్వాత వచ్చినటువంటి అవుట్రేజ్, ఈ కాంట్రవర్సీ అంతా సినిమా ప్రమోషన్లో భాగమైతే కాదుగా? మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్ నాకు తెలుసుకోవాలని అందుకే అడుగుతున్నా. టు బీ ఫ్రాంక్ అయితే నాకైతే ఇదంతా నిజమే అనిపిస్తోంది, కానీ ఏం చెప్పలేం కదా. మీకు అనిపిస్తుంది, అండ్ నా వైపు నుంచి కన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తుంది ఏంటంటే, ఇదంతా అనుకొని చేసింది కాదు, అది అలా జరిగింది. మనం 100% నేను ఏదో సింగింగ్ కూడా చేయగలుగుతాను, అదో మాదిరిగా బాగానే పాడతానని ఏదో ప్రూవ్ చేసుకోదామని సింగింగ్ చేశాను టు ఎంటర్టైన్ ఆడియన్స్. ఆ వర్డ్ వాడితే ఇంకా ప్యాషనేట్గా ఇంకా బాగుంటుందేమో, ఇంకా కనెక్ట్ అవుతారేమో, ఇప్పుడు చాలామంది చేశారు కదా, మనం చేస్తే కూడా ఇంకా మనల్ని కొంచెం కొంత సెట్ ఆఫ్ ఆడియన్స్ మంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కదా, బాగానే వీడు తగ్గకుండా ఉంటాడు అని. సో ఐ థాట్ ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్. బట్ ఎలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఎలాగో నిజాలు చెప్తారని అందరూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు. సో ఇది నిజమే అంతే. డ్రీమ్ చేసింగ్ కానీ, డ్రీమ్ రోల్ కానీ ఏముంది చంద్రహాస్ మీకు? డ్రీమ్ రోల్స్, డ్రీమ్ చేసింగ్ లేదు, కానీ నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండకూడదు. అంటే ఇట్ షుడ్ బి డిఫరెంట్. రామ్నగర్ బన్నీ వాజ్ అ సిటీ గాయ్, ఇప్పుడు బరాబర్ మిస్టర్లో విలేజ్ గాయ్, కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మీకు సినిమాలు చూస్తే రెండు హీరోలు క్యారెక్టర్ పక్క నడిచే విధానమే డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఆ హోంవర్క్ నేను చేసుకున్నా. అంటే ఇప్పుడు వీడి బట్టలేసి వీడికి వేసి నేను నడిచినా కూడా మీరు ఏ క్యారెక్టర్ ఏదో చెప్పగలుగుతారు. ఓకే. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తాలో చందు, రామ్నగర్ బన్నీలో బన్నీ. ఓకే. బన్నీ ఈజ్ ఎ సిటీ గాయ్, దిస్ గాయ్ ఈజ్ ఎ విలేజ్ గాయ్. బన్నీ విలేజ్ బట్టలు వేసుకొని వీడి గెటప్ వేసుకున్నా, నేను వీళ్ళు వాక్లో నేను చేస్తే యూ కెన్ సే హూ ఈజ్ హూ అనేది. సో ఐ వాంట్ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టర్ టు క్యారెక్టర్, అట్లీస్ట్ స్టోరీ టు స్టోరీ, లైక్ కంప్లీట్ వైబ్ డిఫరెంట్ ఉండాలి. ఈ సినిమాది, ఆ సినిమాది, ఇంకో సినిమాది. నేను పెట్టుకున్న టార్గెట్ అయితే ఇది. సో డ్రీమ్ రోల్స్ అలాంటివి ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ బీ డూయింగ్ డిఫరెంట్ యూనిక్గా. ఈ కాంట్రవర్సీలో మీకు ఎంత సపోర్ట్ అయితే వస్తుందో అంతే యాంటీ స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అన్నింటికీ మించి ప్రభాకర్ గారి మీద కూడా యాంటీ స్టేట్మెంట్ వస్తున్నాయి. అంటే
కొడుకు దారి తప్పుతున్నాడు అని అనిపించినప్పుడు సరిదిద్దకుండా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి మీకు చెప్పారా ఈ స్టేట్మెంట్ ఎవరన్నా మీ చూసాను వాట్ యు ఆన్సర్? ఆయన ఏమి సమర్థించలేదు కదా, ఆయన అసలు తెలియదు నేను పాడుతున్నానని. అండ్ నిన్న ఒక ఛానల్ లైవ్కి వెళ్తే ఆయన కాల్లోకి రావడం జరిగింది. అక్కడ ఆయన సారీ చెప్తుంటే నాకు అసలు తల ఎడ పెట్టుకోవాలి అర్థం కాలేదు. నా బదులు సారీ చెప్పేస్తున్నారు, నాకు అసలు చాలా చిరాకేసేసింది. సో హీఈస్ డెఫినెట్లీ నాట్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్. హీఈస్ ద వరల్డ్స్ బెస్ట్ ఫాదర్ నన్ను అడిగితే. నా అంత సపోర్ట్ చేసే ఫాదర్ ఇంకా ఎవరికి దొరకరు. నాకంటే లక్కీ ఇంకో పర్సన్ లేరు. మీ నాన్నగారి పేరు నుంచి ఎడగొడతారు అని చెప్పి చాలామంది అంటున్నారు, కానీ మీ నాన్నగారికి ఉన్న మంచి పేరు బుల్లితెర మెగాస్టార్. దీనికి మించి పేరు తెచ్చుకుంటారా? ఒకవేళ తెచ్చుకోవాలని అనుకుంటే ఏంటి మీ ఏముండాలి మీ ట్యాగ్? ట్రై చేస్తున్నానండి, హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తాను. మనకు ఒక హిట్ సక్సెస్ పెద్దగా పడితే కనుక అప్పుడు హ్యాపీ అంత సెట్ అయిపోతుంది. సో అది వచ్చేంత వరకు నేను హార్డ్ వర్క్ చేస్తాను. నేను అది చేస్తా ఇది చేస్తా చేయగలుగుతానో లేదో అది మనకు తెలియదు కదా, వీ కాంట్ ప్రిడిక్ట్ ఫ్యూచర్, బట్ ఐ విల్ కీప్ ట్రయింగ్ మై బెస్ట్. యా. మీ వ్యతిరేకులు, మీ విమర్శకులు, మీరు ఎదిగితే చూడకుండా ఉండాల్సినటువంటి వాళ్ళు మీడియాలో కొంతమంది జర్నలిస్టులను ఎగదోస్తున్నారని కావాలనే మీమ్స్ పేజెస్లో సోషల్ మీడియాలో రాయించి మిమ్మల్ని డిప్రెషన్లకు గురి చేస్తున్నారని చెప్పి నాకు ఒక ఫ్రెండ్, చాలా ట్రస్ట్ ఫ్రెండ్ చెప్పాడు ఈ మాట. ఓకే, తెలుసా మీకు? మీకు కూడా ఈ అనుమానం ఉందా, లేకపోతే ఇది ఫస్ట్ టైం వింటున్నారా? అంటే ఆబ్వియస్లీ అనిపించింది నాకు చాలాసార్లు, అంటే మరీ ఇంతగానం కూడా ఎందుకు నన్ను చేస్తారని. కానీ ఏమొస్తుంది వాళ్ళకి? నేను అసలు అంటే నేను ఎవరికేం చేయలేదు కదా ఎప్పుడు. సో ఏం యూజ్ ఉంటుంది ఎవరికైనా నా పైన చేయడానికి అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను. సో ఇప్పుడు మీరు ఇంత ఓపెన్గా నాకు ఎవరో ఒకరు చెప్పలేదు కాబట్టి నేను ఎప్పుడు ఆ యాంగిల్ ఆలోచించలేదు. అయి ఉండొచ్చు అని అనిపించింది అప్పుడప్పుడు, కానీ ఎవరికి అవసరం ఏముంటుందని కూడా అనుకున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పారంటే మరి మేబీ చేస్తున్నారేమో. అంటే ఏంటి మీరు లైజనింగ్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడంలో ఫీల్ అవుతున్నారా, లేకపోతే లైజనింగ్ మీడియాతో కానీ లేకపోతే పిఆర్స్ తో కానీ మీకు చాలా క్లోజ్ గా ఉండేటువంటి వాళ్ళతో లైజనింగ్ కరెక్ట్ గా చేయటం ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైజనింగ్? అంటే అందరిని కలుపుకొని పోవటం, కలుపుకోకపోవటం, ఇదంతా ఎక్కడైనా ప్రాబ్లం? అందరితో మంచిగా మాట్లాడతాను, నాకు కలిసిన వాళ్ళందరితో. ఐ నెవర్ డిస్రెస్పెక్ట్ ఎనీవన్. సో ఐ డోంట్ నో అది అలా ఎవరికి నేనైతే ఏం చేయలేదు. మరి ఐ డోంట్ నో how it is possible for someone to meet me and dislike me, because I've never heard someone who has met me and they dislike me in our industry for sure. Yeah. Let's end up with one important question, Narhas. మిమ్మల్ని ఆడుకుంటున్నాము, మిమ్మల్ని బలి చేస్తున్నాము, చుక్కలు చూపిస్తున్నాము అని చెప్పి అనుకుంటున్నటువంటి ట్రోలర్స్కి ఏం సమాధానం చెప్తారు? అండ్ బై ద సేమ్ వే, ఈ అబ్బాయి మారితే బాగుండు, ఈ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకింత ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకింత ఆవేశపడిపోతున్నాడు అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళకి మీరు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటి? అయితే నన్ను ఆడుకుంటున్నాను అని అనుకునే వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్, దే మైట్ బీ ద ప్లేయర్ బట్ ఐఎమ్ ద గేమ్. వాళ్ళు ఆడుకుంటున్నారు అన్నారు, సో దే ఆర్ ప్లేయర్స్ కదా, బట్ ఐఎమ్ ద హోల్ గేమ్. ఫ్యూచర్ లో మీరే ఏదో ఫీల్ లో చెప్పారు. అదే అంటారు, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మీరైతే గేమ్ చేంజర్ గా ఉంటారు కదా, మీకు ఆ నమ్మకం ఉంది అంతే, వదిలేద్దాం, మీకు ఏముంటుంది దాంట్లో. బట్ కామెడీగా ఆలోచిస్తుండే, బట్ ఇట్స్ అ కూల్ స్టేట్మెంట్ ఐ గెస్. మీ మీద సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది, ఈ అబ్బాయి ఎదిగితే బాగుంటుంది, బాగున్నాడు రా చూడటానికి ప్రభాకర్ గారు అబ్బాయి, నెక్స్ట్ డోర్ గాయ్ లాగా ఉన్నాడు అని చెప్పి ఫీల్ అయ్యేటువంటి నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏంటి మీ ఆన్సర్ ఏంటి, మీ అష్యూరెన్స్ ఏంటి వాళ్ళకి? నేను ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇలాగా. నాకు థ్యాంక్స్ తప్పితే ఇంకేం చెప్పగలుగుతాను. ఐ విల్ మేక్ దెమ్, కీప్ మేకింగ్ దెమ్ ప్రౌడ్. అండ్ యా, వస్తుంది, టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఇంకా అసలు ఏది ఇంకా కనపడదనే నమ్మకం నాకుంది. అసలు ఇంత కిందకు పడుతున్నామంటే అంత పైకి వెళ్తుందనే నేను నమ్ముతున్నా. ఎవ్రీథింగ్ హ్యాజ్ అ రీజన్ ఫర్ ఇట్స్ ఓన్. దేవుడు నాకు ఎప్పుడు మంచి చేస్తాడని నేను నమ్ముతా. తెలుసో తెలియకో 2-3 తప్పటడుగులు పడుతున్నాయి. తప్పు చేసినా కూడా వెంటనే సర్దిద్దుకునేటువంటి వాడే యోధుడవుతాడు. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఆ వారియర్ లాగా నిలబడాలని, తెలుగు సినిమా పరిశ్రమ పైన చెరిగిపోని సంతకం మీరు పెట్టాలని, మీ నారగానికన్నా ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఒక మంచి గ్రాండ్ పార్టీ, మంచి సక్సెస్తో కూర్చుందాం. నాట్ విత్ ద కాంట్రవర్సీ. చంద్రహాస్, hope it went well. Best. All the best. It went really good. Yeah, I would like to conclude with people, please watch Barabar Premista. It's running successfully in theatres. చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వట్లేదు. And I'm so confident
దట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే కంటతడి పెట్టుకోకుండా ఎమోషనల్ అవ్వకుండా వెళ్ళరు. ఒకవేళ మీరు ఫీల్ అవ్వలేకపోయారంటే 100% నా తప్పని ఒప్పుకుంటాను. ఈ సినిమా అంత ఎమోషనల్. ఐఎమ్ డెడ్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ టేక్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ యూ వాచ్ దిస్ ఫిలిం. ఇట్స్ మై గ్యారంటీ. థ్యాంక్ యూ. హోప్ టు సీ యూ సూన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.